ఐదేళ్ళు పూర్తయిన తర్వాత మీకేమనిపిస్తుంది కూటమి ప్రభుత్వం మీద? అస్సలు బాగోలేదండి, అసలు బాగాలేదు. అస్సలు బాగాల. ఏం నచ్చలా మీకు ఈ ప్రభుత్వంలో అంటే? చూడండి పథకాలు ఎక్కడిచ్చాడు? సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ప్రభుత్వం. దేనికి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? అన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు. ఏమి ఇచ్చాడండి? ఒకటి ఈ రోజున నిన్న రిలీఫ్ చేసిన అమ్మఒడి ఇచ్చాడు, తల్లికి వందనం. తల్లికి వందనం, అమ్మఒడి. మరి అదేగా కాదండి, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బట్టేగా ఇచ్చాడు. ఒకటి 2 ఇచ్చాడు. ఏది 3వ సంవత్సరం రిలీజ్ అవుతుండగా ఇచ్చాడు, అవునా కదా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు ప్రతి కుటుంబానికి. 2 ఇచ్చాడు, 2 ఇచ్చాడు. బస్సులు పెట్టారు లేడీస్కి. దేనికండి అది? దేనికి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఎన్నికల దేనికి దేనికి సంబంధించింది? లేడీస్ ఎవరైతే ఏమండి, ఇక మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానిక కాదండి, మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానిక అది పెట్టి కాదండి, అలా కాదు. మన నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి ఏంటి అది పెట్టి ప్రశ్న. జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఎందుకంటే ఒకటే మాట చెప్తా, ఆయన ఇచ్చిన పథకాలు ఏంటి ఈయన నెరవేర్చాల, అస్సలు నెరవేర్చాల. దేనికంటే ఇది అన్ని హామీలు ఇస్తా అన్నాడు, డబ్బులు లేవంటున్నాడు. జగన్ గారి కన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తున్నామని ఏది దేనికి? జగన్ రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు ఇచ్చామని చెబుతున్నారు. ఎందుకు? ఏమిచ్చాడు? అస్సలా సరే, జగన్ గారు పదే చెప్పేది, జగన్ గారు అభిమానులు చెప్పేది జగన్ 2.0 ఉంటుందని చెప్పి ఆయన చేసేది చేస్తాడండి. తెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? చాలా 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 ఇగో ఇలాగా 6 ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరోసారి గెలుస్తారని చెప్తున్నారు మీరు? అన్నా చిన్న మాట, ఆయన ఇంతకుముందు ఇచ్చిన పథకాలు దానికి రెట్టింపులు ఇస్తాడు, ఈ డెవలప్ అయ్యాడు అంతే. అవతల 3 పార్టీలు కూటమి వస్తుంది, ముగ్గురిని ఎదుర్కొని అస్సలా 3 కాదు 30 ఏళ్ళు వచ్చినా అస్సలు ఏం ఉండదు, గెలుస్తారు. గ్యారంటీ కడపో పక్కాగా జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ మీద అంటే ఒక తాటి మీద నిలబడాలి. పవన్ కళ్యాణ్ నిలబట్ల అసలు. ఇదివరకు ఏం కూటమి బెస్ట్ అన్నట్టుగా వాళ్ళతో కలిసిపోయారు. ఈయన ఒక పార్టీ పెట్టుకొని అలా కలిసిపోవడం అసలు నాకైతే ఇష్టం లేదు. ప్రభుత్వాన్ని కొల్లగొట్టడం కోసం కూటమితో చేరి ఆయన చంద్రబాబు గారు పరిపాలన బాగుంటుంది అనేసి చేరానని ఆయన అంటున్నారు. ఇప్పుడు ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్నారు కదా చాలా విషయాల్లో. చంద్రబాబు గారి మీదనే కొన్ని వస్తున్నాయి బయటికి. మరి నెక్స్ట్ స్పందన ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ పెద్ద బాగోలేదు. మరి చాలా మంది రేప్ కేసులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎంతవరకు సంధిస్తున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రజానాయకుడు అంటే వాళ్ళ పరిష్కారం కోసం దగ్గరికి వెళ్ళాలి, కనుక్కోవాలి, బాగులు చూడాలి. అలాగ మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. సరే పోకపోయినా సరే కనీసం ఒక మాట కూడా మాట్లాడాలి కదా, ఏమైంది ఏంటని కూడా వెళ్తే ప్రజల్లో కనపడాలి. ప్రజల్లో కనపడలేదు కదా. సేవకుడు అంటే ప్రజాసేవకుడు అంటే ప్రజల్లో కనపడాలి. ప్రజల్లో కనపడుకోకుండా ఎక్కడో ఉంటే అది కరెక్ట్ కాదు నా విషయంలో. మటుకు ప్రజలు గుర్తించారు మెయిన్ ముఖ్యంగా. పెద్దగా చేయట్లేదు. అది చేసినట్టయితే నాకైతే కనపడలేదేమో, చేస్తున్నారేమో. ప్రజల్లో మటుకు అదైతే లేదు, చేస్తున్నాడనే అభిప్రాయం. రాజకీయంగా మెరుగుపడడం కూడా ఏం లేదు గురు. అదంత పెద్దగా ఏమో అంత ఫోకస్ ఆయన పెట్టట్లా. మరి ఎంతసేపు ఏమనంటే ఇది చెప్పుకొస్తారు, సనాతన ధర్మం గురించి అంటాడు, ఆ ధర్మం గురించి నేను కూడా చర్చికి వెళ్ళాను అంటాడు. అది మతాలు అనేసి రాకూడదు. ఈ మతాల మధ్యలో ఈయన వచ్చానంటే ఇంకా రేపొద్దున మత పిచ్చి ఉంది అంటే మతాన్ని చూసుకొని రాజకీయాలు చేస్తున్నా అనుకుంటారు ప్రజలు. ప్రెస్ మీట్ లో ఆయన అదే అన్నారు, తెలంగాణ తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవ్వాలంటే తెలంగాణ ప్రాంతీయ భేదం పోవాలి, మన ఆంధ్రప్రదేశ్ లో కులపిచ్చి అనేది ఉండకూడదు. నిజమే. మరి ప్రాంతీయ భేదాలు కూడా ఉండకూడదు. వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, మనం కూడా డెవలప్ చేసుకోవాలి కదా. అలా అయితే లేదు. ఒక క్లారిటీ అంటూ లేదు ఆయనకు. ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఒక క్లారిటీకి రావాలి ఏదన్నా కూడా. క్లారిటీ లేకుండా ఏదో ప్రసంగించామని కాదు, నేనేం మాట్లాడుతున్నాను అనే సంగతి ఇంపార్టెంట్. అవకాశం తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. అక్కడ అభిమానం వేరు, ఇక్కడున్న అభిమానం వేరు. ఇక్కడ అభిమానం చూపిస్తారు, ఓటు వేయరు, అంతవరకే. అవకాశం ఉందా లేదా? కష్టం అండి కొంచెం. అటు ఇటు ఖాళీ ఇవ్వకుండా స్టెప్ ఇవ్వకుండా మంచిది. ఒకటే వేలో వెళ్ళాలి.
జగన్ గారు ఒక పంచి మీద ఎలా వెళ్ళిపోయారు ఈయన కూడా అలా వెళ్తే కొంచెం అభిమానంలో కూడా అభిమానం పెరిగిద్ది. నేను వేయాలి ఓటు అనే ఆలోచన వచ్చింది. అటు ఇటుగా అంటే ఎవరు వేస్తారు ఓటు? వేయరు కదా. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారండి. అది ఆయన ఏదో అటవీ శాఖ అక్కడ సైడ్ చూస్తున్నారు కానీ రైతుల పరంగా ఆలోచన చేయడం లేదు ఆయన. ఆయనకి ఇచ్చిన శాఖలకు 5 శాఖలు అవునవును అవునండి. అటవీ శాఖ కానీ అన్ని అవునండి 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 న్యాయం చేస్తున్నారంటే ఇంకా అతనికే తెలియాలండి. అది ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే జస్టిఫై కావడం లేదండి. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఏం పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు. అది బోర్డింగ్లు పెట్టారు, పంచాయతీరాజ్ నిధులు తీసుకొచ్చారు. అవునండి అవునండి. అవి జనాలకు చేరినాయా లేవా అనేది ఆలోచించాలి కదండి. మాటల్లో ఉంది, చేతుల్లో అయితే 20% కూడా కావడం లేదని నా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కోరుకున్నది ఆయన ముఖ్యమంత్రి కావాలని. అవునండి. సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో చేయమని చెప్పండి. అతను చేస్తే అంటే అతను టాలెంట్ ఉపయోగించాలండి. అతను జనాల్లోకి రావాలి. ఒక ఏదో సినిమా షూటింగ్ లెవెల్లో వచ్చి సీజ్ ది షిప్ అంటే అయిపోదండి. అది అంటే విజయ్ గారు సీఎం అయ్యారు తమిళనాడులో. అవునండి అదండి అవకాశం ఉందంటే విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉందండి. విజయ్ గారు ఒక కారు డ్రైవర్ కొడుకును ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. ప్లస్ మళ్ళీ ఇతను ఆ విధంగా మధ్యతరగతి పేద వర్గానికి దగ్గరలో ఏ విధంగా వస్తున్నాడు. అది ఉంటే పర్వాలండి. ఉండి చేస్తే జనాలకు బాగుంటుందండి. కానీ ఇటువంటివి ఇప్పుడు రైతాంగ పరంగా ఏం లేదండి. ఇది బాగా చూడాలి. బీజేపీ గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకువెళ్ళాలి, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి. రాజకీయంగా ఇంకా డెవలప్ కావాలండి అతను. అదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమో ఇప్పుడు సైలెంట్ అయిపోయినాడు. ఏం పెద్దగా ఏం లేదు, ఏం మాట్లాడటం లేదు. సర్జరీ చేయించుకున్నాడు, చేతికి సర్జరీ చేయించుకున్నాడు ముంబైలో. అదే ఇప్పుడు వచ్చినాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఏం లేదు, మామూలుగా జరుగుతుంటాయి. ఇబ్బంది అనేది ఎవరికైనా జరుగుతుంటది. ఆయన పనితీరు అంటే ఆయన చేసింది ఇప్పటికే అయితే ఏం పెద్దగా లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇది ఏమీ జరగలే, ఆయన ద్వారా అయితే ఏం జరగలే. ఆయన కోరుకునే వాళ్ళు, కానీ అది ఏడైతుంది. ఆయనకు అప్పుడే పుంజుకోవాలంటే చాలా టైం పడుతుంది ఆయనకు. అది విజయ్ గారి ఏదో అది అదృష్టం వల్ల అయినాడు. అది అదృష్టమే. ఈయనది కావాలంటే ఎప్పుడో పుంజుకోవాలి. ఈ పార్టీలన్నీ లేకుండా పోవాలి. బయటకు వచ్చి 175 స్థానాల్లో ఏపీలో చేస్తే రాలేడు. ఆయన సీట్లు లాగడం అంటే కొద్ది వరకు లాగగలుగుతాడు అనేది కాదు. అది కష్టమే. రాజకీయంగా అంటే ఆయన కూడా పర్వాలేదు, చేస్తాడు. కానీ ఇంకా సరిగా ఆయన చేయలేదు అనమాట. ఆంధ్రప్రదేశ్ లో ఏంది జరగలేదు సరిగ్గా. సంక్షేమ పథకాలు సరిగ్గా అందడం లేదు. ఏదేదో సాకులు చెప్పి అన్ని ఎన్నో కట్ చేస్తున్నారు. ఉద్యోగస్తులకి అయితే ఉరివే ఏమీ లేదు. ఉద్యోగస్తులు డిఎల్ లేదు, పిఆర్సీ లేదు, ఏంటి లేవు. గత ప్రభుత్వం కొద్దిగా ఏదో ఇచ్చినా ఏదో కొద్దిగా బాగుంది. ఈ సంవత్సరం అయితే ఏంది ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదా? ఏది ఏమి ఉద్యోగస్తుల గురించి పట్టించుకోలే. సూపర్ 6 లో ఏదో ఇచ్చిన్నారు, ఇచ్చి కూడా వేస్ట్. అవి బస్సులో సీట్లు లేవు, ఫుల్ బస్సు ఇబ్బంది అయిపోయింది. అదే ఒక్క నిమిషం, అమరావతి వర్సెస్ మావిగండి, మీ సపోర్ట్ దేనికి? ఏది ఏం చేస్తాం, రాజధాని అయితే ఉండాలి మనకి. తెలుసుగా బాబాయ్, 3 చోట్ల రాజధాని జగన్ గారు అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏమో, చంద్రబాబు గారు ఏమో అమరావతి అంటున్నారు రాజధాని. మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఏదైనా ఒకటి మాకు రాజధాని కావాలి. ఎవరు చేసినా కూడా ఒక చోటే ఉండాలి. మరి ఇది ఒక చోట అంటే ఈ కూటమి ప్రభుత్వం. సరే, నెక్స్ట్ ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? ఏది అనేం లేదు, ప్రజలే నిర్ణయిస్తారు దాన్ని. మనమేం జగన్ గారిని కోరుకుంటారా, వైసీపీని, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటారా? ఏదైనా ఓకే అండి, మాకేం ఇబ్బంది ఏం లేదు. సరే, ఓవరాల్ గా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాట ఇంకేం చెప్తాను, ఇంకేం చెప్పలేను. ఇదైతే చేయడం లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నాడు. పథకాలు అందడం లేదు సరిగ్గా, అది మెయిన్. పవన్ కళ్యాణ్ మీద ఆయన లేకపోయినా సిబిఎం గారు అయితే ఖచ్చితంగా డెఫినెట్గా సీఎం అవుతారు. కానీ అయినప్పటికీ
ఆయన ఎక్కువ కనిపించట్లా మా ఏరియాలో. నాది పిఠాపురము, మా ఎమ్మెల్యే గారే. మా ఏరియాలో ఆయన కనిపించట్లేదు. మాకు అది ఒక్కటి కొంచెం ఇబ్బంది అనమాట. ఆయన ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి ఇప్పుడు ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ స్థాయిలో కూర్చున్నారు ఆయన. అయినప్పటికీ కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు. లేదు, ఏమీ లేదు. డెవలప్మెంట్ అయితే ఏం కనబడలేదు మాకు అక్కడ. సో కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం చాలా కష్టపడే వ్యక్తి. ఆయన ఇంకో 2 years ఉంది కాబట్టి ఆయన ఇంకా కొంచెం అక్కడ ఆయన ఆయన చూసుకుంటే సరిపోతుంది. అక్కడ ఏం అవసరంలా, ఆయన జస్ట్ అక్కడ కనిపిస్తే చాలు మాకు. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి పాపం, హెల్త్ పరంగా ఇప్పుడు బాగోలేదు. అవును సరే, ఒకవేళ నా ప్రశ్న, సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూటమి నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే? లేదు సార్, ఒకవేళ చేస్తే లేదు, అవ్వదు, కష్టం. ఎందుకంటే ఆయన అక్కడ ఆయనకన్నా పెద్ద వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. బై ఛాన్స్ ఆయన రావచ్చు, కానీ పాపం ఈయనైతే కొంచెం కష్టమే మరి. విజయ్ గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో అది ఎందుకు ఇక్కడ సాధ్యం కావట్లేదు అంటే ఏపీలో కావట్లేదు అంటే ముఖ్యంగా అక్కడ పీపుల్ వాళ్ళు చేంజ్ కోరుకున్నారు కాబట్టి అయ్యింది డెఫినెట్ గా. ఎందుకంటే ఆయనకున్న ఫాలోయింగ్ అటువంటిది. ఇక్కడ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ పనిచేసే తీరు జనాలకి తెలుసు. సో దట్స్ వై పవన్ కళ్యాణ్ గారిని ముందుకు రానివ్వట్లేదు. కానీ ఆయన వస్తే ఆయన కూడా సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే చేంజ్ మేకర్స్ ఇక్కడ ఆల్రెడీ ఎప్పటి నుంచో పాతిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనకి. అవును, రాజకీయంగా ఆయన గుడ్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన డెఫినెట్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారిలా కాకుండా ఈయనే కనుక ఇలా నిలబడి ఉంటే నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏముంది సార్, రాజకీయాలు నేర్చుకున్నాడు ఒక సీనియర్ పొలిటీషియన్ దగ్గర. అతనికి ఒక అవకాశం వస్తుంది, అవకాశం వచ్చినా నిరూపించుకుంటాడు. సంవత్సరాలు డిప్యూటీ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు ఆయన 6 నెలలు నేర్చుకోవడానికే సరిపోయింది కదండి. ఇప్పుడు ఏదో మారుమూల ప్రాంతానికి వెళ్ళాడు, రోడ్లు లేని దానికి రోడ్డు వేసాడు తెల్లారి. అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు అంతే. నేర్చుకున్నాక అతనేంటో అతను చూపిస్తాడు. ఇచ్చిన శాఖలు అన్ని డెవలప్మెంట్ అవుతుందా? పర్వాలేదు సార్, 85% బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంజురీ 6 నెలలు బెడ్ రెస్ట్. ఇంకా అతను మాత్రం ఏం చేయాలి? వైసీపీ నాయకులు రకరకాల కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఏమండే, వాళ్ళ చెల్లి హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉంటేనే పలకరించలేదు రెడ్డి గారు. మరి పక్కన వాళ్ళ గురించి ఎటకారాలు ఆడకపోతే ఏం ఆడతారు సార్? మరి సార్ జగన్ రానివ్వను సీఎం అవ్వనివ్వను అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ చెప్పాడు కదండి, అదపాతాల తొక్కేస్తా అన్నాడు కదా. తొక్కింది లెగాలంటే ఎన్నాళ్ళు పట్టుద్ది? ఏంటి మరి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా చేస్తాను. ఇప్పుడే లేదు కదండి, నెక్స్ట్ ఎలా వస్తుంది? రావచ్చులేండి ప్రతిపక్ష. రాజకీయంగా మెరుగుపడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? డెవలప్ అవుతున్నారు సార్, నిదానంగా అవుతున్నారు, నిలబడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆపరేషన్ 10 రోజులు అవలా. ఆయన చేతికి బ్యాండ్ వేసుకుని ఆయన పరిపాలనకు ఆయన క్యాంప్ ఆఫీస్కి ఆయన వస్తున్నారు కదండి. ఇప్పుడు అతనికి ఉంది కదా చెయ్యాలి ప్రజలకు ఏదో తాపత్రయం అని. వాళ్ళ అన్నగారిని అలా కోవట్లు నాశనం చేశారు కాబట్టి ఈయన ప్రజలకు ఏదో చేయాలని ఆయన తాపత్రయాన్ని పడుతున్నాడు, చేస్తాడు. ఒకవేళ ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే అవకాశం ఉందా? లేదు సార్, ఎవరు సార్. డబ్బు అండి, డబ్బు రౌడీయిజం ఆ 2 ఉన్నంతకాలం సింగిల్గా ఎవరు పోటీ చేసినా ఆంధ్రప్రదేశ్లో రారు. సార్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే? ఏం సార్, 2034 సీఎం మాత్రమే. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ పరిపాలన? ఒక రకంగా చూస్తే పర్వాలేదు, ఇంకో రకంగా చూస్తే మామూలుగా. ఎందుకని 2 రకాలు? ఇక్కడ వచ్చి గొడవ చేయటం అది ఇది జరుగుతుంది. సరే అండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే? దానికి తీయడం తేడా అంటే ఇంకా మామూలుగా ఇక్కడికి వచ్చి తాగకుండా వచ్చిననుకో మంచిగా ఉండేది. తాగి వచ్చారనుకో ఇక్కడ గొడవ ఒకటే జరుగుతుంది. సరే ఏంటి ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చుకుంటుందా? చంద్రబాబు వచ్చినప్పుడు అయితే పర్వాలేదు, బాగుంది. మరి నెక్స్ట్ మీరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? చంద్రబాబు కూటమి ప్రభుత్వానా లేకపోతే జగన్ గారు? చంద్రబాబు. మీరు అమరావతి మావికన్ మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? చంద్రబాబు అమరావతికి. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చి మరి ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందా? అవి తర్వాత అవి వచ్చిన తర్వాత చూడచ్చు. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిందా? అవి వచ్చినప్పుడు తర్వాతకి ఇప్పుడు ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చి తినడానికి వస్తున్నారు, మంచిగా తింటున్నారు, పోతున్నారు. సరే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి చెప్పండి?
తాగకుండా ఈ ప్రభుత్వం వచ్చి మంచి జరుగుతుందా లేకపోతే జగన్ గారి ప్రభుత్వం వచ్చి మంచి జరుగుతుందా? చంద్రబాబు